నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చారు. మన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు ఏదైతే తీసుకోబోతా ఉన్నారో, ఈరోజు మన జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారబోతా ఉంది. మిత్రులారా, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం రావడం ద్వారా ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏదైతే జరిగిన వాస్తవాలు ఉన్నాయో అవి మాత్రమే మీ దృష్టికి తెస్తా ఉన్నా. మిమ్మల్ని మోటివేట్ చేయాలని కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయాలని కానీ నా ఉద్దేశం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. ఈ 1 అవర్ ప్రోగ్రామ్ కంప్లీట్గా మీరు ఆలకించండి. అర్థం కాని విషయాలు ఉన్నప్పుడు అక్కడ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు క్లారిటీ ఇస్తాను దాని గురించి. ఆ తర్వాత మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మీకు 100% నచ్చితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. లేదనుకుంటే అదర్వైజ్ మనం ఫ్రెండ్స్, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. సో మీ యొక్క మొబైల్ హారిజంటల్ ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే మీటింగ్లో మీరు డిస్కనెక్ట్ అవుతారు, మీ నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకోపోతా ఉన్నాం, ఏం విప్లవాలు వచ్చినాయి ఇందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనకు ప్రోడక్ట్ బేస్డే ఇప్పటి వరకు తెలుసు. బయటి కంటే కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా దొరుకుతాయి. కానీ దానికి భిన్నంగా ఇది ఒక టెక్నాలజీ యాప్. మనము మన అవసరాల రీత్యా ఒక గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో కావచ్చు, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా కావచ్చు, హోటల్లో రెసిడెంట్ చేయాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ కావచ్చు. మన అవసరాల రీత్యా ఎన్నో టెక్నాలజీ యాప్స్ మనకు వచ్చాయి. మిత్రులారా, ఇప్పుడు మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా పరివర్తన చెందుతూ ఉంది, యూటర్న్ తీసుకుంటా ఉంది, అప్డేట్ అవుతూ ఉంది. మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి. అయితే ఫ్రెండ్స్, అలానే ఇక్కడ కూడా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అన్నమాట. ఇది మనం డౌన్లోడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనీ అంటేనే వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. ఈరోజు భారతదేశ పునర్నిర్మాణం లోపల మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం మిత్రులారా. ఇది మొత్తం వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా అవన్నీ B2C మిత్రులారా. మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి దానికి భిన్నంగా B2B అనే విధానం వచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్సే, కానీ అక్కడ చూసినట్లయితే టెక్నాలజీ యాప్సే, కానీ అవన్నీ B2C మిత్రులారా. ఇది B2B. B2C అంటే వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు, మనను వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. మనకు ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు అక్కడ. కానీ దానికి భిన్నంగా
ఇక్కడ ఒక బిజినెస్ టు బిజినెస్ మనకు ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది. చూడండి మిత్రులారా, B2Cలో ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందో, వాళ్ళకి ఏదైతే లాభం వస్తూ ఉందో అదే లాభము ఇక్కడ మనకు 10% మెయింటెనెన్స్, 90% మనకి ఇస్తూ ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్. సో మిత్రులారా, మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు వరకు 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతూ ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో క్యాష్ బ్యాక్ ఇచ్చినంత మాత్రాన సర్వీస్ అనుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. దానికోసం మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి చాలా క్లియర్గా చెప్పబడింది. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. కాబట్టి మనకి ఎక్కడ చెడ్డ పేరు రావడానికి అవకాశమే లేదు. ఇది వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. ఇక పోయినట్లయితే 457 కంపెనీల్లో 456 కంపెనీల్లో సీనియర్స్ అందరూ కూడా ప్రోడక్ట్స్ అమ్మాల్సిన పరిస్థితి. ఈరోజు సీనియర్స్ అందరూ కూడా ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, మనం డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం అసలే లేదు. నా గురించి మిత్రులారా, నేను 32 సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నాను. నేనైతే తిరిగి అలసిపోయాను. ఇంకా నేను తిరగాలి అనే ఆలోచన నాకు లేదు. కాబట్టి ఆ రోజు నుంచి, గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్న ఉద్యోగం. దాని తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలనే రూల్ లేదు, సర్వీసెస్ కంపల్సరీ వాడుకోవాలనే రూల్ లేదు. ఆ తర్వాత చూసినట్లయితే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఇక్కడ ఫిజికల్గా మనం ప్రోడక్ట్స్ వెళ్ళి మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొరియర్ ద్వారా వాళ్ళకు వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కొన్ని కంపెనీస్ పంపిస్తామని పంపించకపోతే మనం వాళ్ళకు ప్రోడక్ట్లు ఇచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మిత్రులారా, ఇది మొత్తం కూడా డిజిటల్ సర్వీసెస్. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ 24/7 వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్ తీసుకోవచ్చు. మన చేతిలోనే కట్ ఆఫ్ ఉంది, మన చేతిలోనే పే అవుట్ ఉంది. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ అది ఎక్కడ చూడలేదు మనము. నేనైతే చూడలేదు మిత్రులారా. ఇక్కడ ఈ కంపెనీలో కేవలం 1 మినిట్ లోపలనే మన అకౌంట్ కానీ, మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కానీ పేమెంట్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ మిత్రులారా. నేను 3వ తారీఖు అక్టోబర్ రోజు రాత్రి వచ్చాను, 4వ తారీఖు నుంచి పనిచేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు 53,000 మంది దాటిండ్రు మిత్రులారా. 53,000 క్రాస్ అయిపోయారు. నా గొప్పతనమే అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. మరి రాలేదు. ఇక్కడ వచ్చిందంటే ఇది సిస్టమ్కు ఉన్న గొప్పతనం తప్ప నా గొప్పతనం కాదు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు టీము తయారవుతా ఉంది. కేవైసీ కస్టమర్ డాటా తయారవుతా ఉంది. ఆ యొక్క డాటా ఇన్కమే 178 కోట్లు మిత్రులారా. న్యూజిరీలో ఉన్నాం, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. దీనికే చాలామంది తిక్కమక్క పడతా ఉన్నారు, అనుమాన పడతా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఎవరికైనా ఈ యాప్ను మనం ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యూజర్, ఆ తర్వాత అర్నర్ కావాలంటే మీరు పని చేయకూడదు, పని నేర్చుకోవాలి. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. బ్రతకడానికి రోజు 10 గంటలు పని చేస్తూ ఉన్నాం. మన తండ్రి, మన తాత, మన ముత్తాత చాలా కష్టపడ్డారు. మనకు వాళ్ళు ఇచ్చింది మధ్యతరగతి. మన పిల్లలకు మధ్యతరగతి ఇవ్వద్దు అనుకుంటే మీరు రోజుకు 2 గంటలు ఇవ్వండి టైం. పని చేయకండి, పని నేర్చుకోండి. ఆ తర్వాత లేదండి నాకు తీరిక లేదనుకుంటే మీరు యూజర్గా
ఇక్కడ జీవితాంతం ఉండిపోవచ్చు. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతుంది. మార్నింగ్ సెషన్లో మనం ఈరోజు నేర్చుకున్నాం పార్ట్ 2లో. మిత్రులారా, ఇక్కడ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుకుంటా ఉన్నారో వాళ్ళకి యాప్ గురించి చెప్పొచ్చు. వస్తువులే కాదు, సర్వీసెస్, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, మొబైల్ రీఛార్జు, ఆ తర్వాత మిత్రులారా గ్యాస్ బుకింగు, ఈ విధంగా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఒక యూజర్గా వాడుకోవచ్చు. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందా అనుకుందాం. మీకు నేను వచ్చేసి మా సబ్బు వాడుకోండి అని చెప్పి మీకు బలవంతంగా నేను ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనవలసిన అవసరం అసలే లేదు మిత్రులారా. ఎవరి అలవాట్లను మార్చకుండా మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే రోజుకు 2 గంటలు టైం ఇచ్చినట్లయితే మనం అర్నర్గా మారవచ్చు. అవి డీటెయిల్ చూద్దాం. ఆ తర్వాత టోటల్ టీం మొత్తం ఆన్లైన్ ద్వారానే మనం మేనేజ్మెంట్ చేయొచ్చు. ఆఫ్లైన్ అక్కర్లేదు. ఇక్కడ ఒక కంపెనీ డెవలప్మెంట్ కావాలన్నా, కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇంప్రూవ్ కావాలన్నా, ఇన్కమ్ రావాలన్నా మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది కంపల్సరీ. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి మనము మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇది మొత్తం టోటల్గా డిజిటల్ సిస్టంలో మీ ఉద్యోగాన్ని మానాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి మీటింగ్ ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. ఆ తర్వాత మిత్రులారా, ఈ బిజినెస్లో ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది, జనరేషన్ టు జనరేషన్స్. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రానటువంటి టీం మిత్రులారా అనుకోకుండా క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ టీం వాళ్ళ ఇంటికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. రైటు, లెఫ్ట్, పీవీ, బీవీ, సీలింగ్, ట్రిమ్మింగ్, ఫ్లషింగ్ ఎలాంటిది లేదు. రియల్గా వర్క్ చేసినాము, రియల్ ఇన్కమ్. సో సిస్టమ్ ఆ విధంగా తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారి గొప్పతనం. కాబట్టి అలాంటి ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతా ఉంది. నేను చెప్పింది వినడం కాదు, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏ కంపెనీ మన కంపెనీ కాదు, నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మనది కాదు. కానీ మన సమయానికి మన శ్రమను గుర్తించింది కాబట్టి నేను మీ దృష్టికి తెస్తా ఉన్నా. నేను మీలాంటి వ్యక్తినే, మీలో పనిచేసేవాడినే. కానీ మిత్రులారా, నాకు ఇది హ్యాపీగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఇకపోతే ప్రొఫైల్ అని రాయండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 11 డిసెంబర్ 2013న ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మొన్నటి రోజు మనము 7 యానివర్సరీ కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలో అడిగిడింది కంపెనీ. మిత్రులారా, మరి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 8 సంవత్సరాల కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి మిత్రులారా. ఈరోజు ఏసియా పెసిఫిక్ నుంచి కూడా అవార్డు వచ్చింది ఈ కంపెనీకి రీసెంట్గా. మరి అలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ మనీని ఎందుకు తెచ్చింది అనేది మీకు తెలియాలి. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది భారతదేశంలో. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. కంపెనీ తరఫున అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వెళ్ళారు. అక్కడ సార్ గమనించింది, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినారు మిత్రులారా. B2C
ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు B2B అనే విధానం సార్ ఆ రోజు డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాని పర్యవసానమే నెక్స్ట్ మనీ. ఆ తర్వాత నెక్స్ట్ మనీ విజన్ చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో మిత్రులారా నెంబర్ 1 రావాలి ప్లాట్ఫామ్. మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ప్రాసెస్ జరుగుతుంది. మొన్న సార్ కూడా చెప్పారు మీటింగ్లో. అయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే చేస్తున్నామో ఆ పని ఇక్కడ మనం ప్రస్తుతం చేయలేం. ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ వచ్చినాక చేయొచ్చు. కానీ అది చేయడానికి మన దగ్గర ఆల్రెడీ మన మొబైల్లో ఈ ఒక గూగుల్ పే కానీ పేటిఎం, ఫోన్పేలు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యక్షంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, పరోక్షంగా కూడా మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన కష్టార్జితాన్ని 1 నిమిషం లోపలనే మనం తీసుకునే గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే మరి నెంబర్ 1 అనేది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఎక్కడనైనా సరే ఒక ఓనర్గా తయారు చేస్తూ ఉంది ఈ కంపెనీ. మనను ఒక ఎంప్లాయీ కాదు ఇక్కడ మనం ఇక్కడ ఒక కస్టమర్ కాదు, ప్రతి ఒక్కరం కూడా ఓనర్ అవుతా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ప్రూఫ్ అయింది ఇది 100% అవుతుందని. B2B అనే విధానంలో కూడా నెంబర్ 1 రావాలి, ఉండాలి. ఇప్పటి వరకు ఇది ఒకటే కంపెనీ ఉంది మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. దాని తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. అయితే మిత్రులారా మరి మార్కెట్లో B2C మొదలే అనుకున్నాం. 100% వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటా ఉన్నారు. దాంట్లో 10%, 90%. ఈరోజు పేటిఎం తీసుకున్న 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. దాంట్లో అలీబాబా పార్ట్నర్గా ఉంది. చాలా B2C కంపెనీస్లో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. సారు 10% తీసుకుంటున్నందుకు అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు. నేను గత సంవత్సర కాలంలో చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. ఇక 90% మన దగ్గర ఉంది. మనం ఆ పని చేసినట్లయితే ఒక కొత్త చరిత్ర సృష్టించవచ్చు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ చేయకూడదు. 2016 సంవత్సరం కంటే ముందు భారతదేశంలో నష్టపోయిందంటే అర్థం ఉంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చినాక కూడా నష్టపోతున్నామంటే మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశ మనను సమాజానికి దూరం చేస్తూ ఉంది. సో మిత్రులారా, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. దీన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు సీరియల్ నెంబర్ 277 అగుపిస్తుంది. మరి లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి కూడా కంపెనీస్ డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి. మీ అనుభవంలో మీరు చూశారు. కానీ 26 డిసెంబర్ 2017 దాదాపు సంవత్సర కాలం వరకు కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి గుర్తించిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీల్లో అందరూ కూడా ఫ్రీ సైన్అప్ ఇవ్వాలని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే మిత్రులారా, దానికి మనకు తేడా ఏముంది మనం తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తూ ఉన్నారు, కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే అది ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోయే పరిస్థితి. కానీ నెక్స్ట్ మనీ చూసినట్లయితే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాండి. 6 నెలలకు 6 సంవత్సరాలకు యాప్ ఎప్పుడు కూడా డిలీట్ కాదు. ఇకపోతే మిత్రులారా, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. ఫ్రీ సైన్అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, పని చేసినట్లయితే డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా. దాన్నే మనము ఇక్కడ ఏటీఎం అంటాం. ఎక్కడ క్యాష్ సేవింగ్స్ అవుతుంది? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇక్కడ అతను ఒక యూజర్గా ఉండి ఆ డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఒక అర్నర్గా కూడా మారవచ్చు. అది 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు. పార్ట్ 1లో చాలా డీటెయిల్డ్గా మీకు లైవ్లో చూపించడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, పార్ట్ 2 అంటే సెకండ్ స్టెప్,
అది మన ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈరోజు యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది, స్విగ్గీలో ఉంది, జొమాటోలో ఉంది. అయితే మిత్రులారా, ఉదాహరణ అమెజాన్ తీసుకున్నట్లయితే అమెజాన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ఆర్డర్ పెట్టవచ్చు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అయితే మిత్రులారా, తేడా కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రైమ్ మెంబర్ కాకుంటే ఆఫర్స్ అండ్ టైఅప్ వాడుకుంటాం. కానీ ప్రైమ్ మెంబర్ అయినందుకు మిగతా రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ వాడుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, B2B అనే విధానం ఉంది కాబట్టి సర్వీసెస్లో కొంత మనం పేషెన్సీ చూపించాల్సిన అవసరం ఉంది. కంపెనీ ఎక్కడ పారిపోదు, కానీ B2B అనే విధానంలో మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా. కాబట్టి రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్స్ విషయం కానివ్వండి, క్యాష్ బ్యాక్ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అయితే ఇది కూడా మనకు యాక్చువల్గా పరోక్షంగా ఫ్రీయే. సో ప్రైమ్ మెంబర్షిప్ కావడం మూలంగా మనమంతా డ్రైవ్ ఇదే చేస్తున్నాం ఫ్రెండ్స్. 178 CR దీని ద్వారానే వస్తుంది, ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రైమ్ మెంబర్షిప్ కావడం మూలంగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ఈ కంపెనీకి ఏదైతే పేమెంట్ చేస్తూ ఉన్నామో రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ = రూపీసే. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా, మన ద్వారా ఏదైతే వర్క్ జరిగిందో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 10 లెవెల్స్ వరకు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. చూద్దాం అవన్నీ ఎలా వస్తుంది. దాని తర్వాత మీరు ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అంటే 50 రూపాయలతో సమానం. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఏ విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాయి చూద్దాం. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. పార్ట్ 2 ఎడ్యుకేషన్లో క్లియర్ లైవ్లో చూడొచ్చు. దాని తర్వాత చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇకపోతే నెక్స్ట్ షాపీ ఉంది మిత్రులారా, సొంత షాపీ ఉంది. ఈ షాపీలో కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉన్నాయి, ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అయితే ఒకటి మీకు ముందే చెప్పిన ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మన ద్వారా మనలాంటి వ్యక్తి చేత స్టార్ట్ చేయబడ్డదే నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి చూసినట్లయితే మీరు ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చేది ఉంది ఫ్రెండ్స్. చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన బాధ్యత, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. దాని తర్వాత చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్లో మనకి ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ కాబట్టి ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ కావు, ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ = రివార్డ్ పాయింట్స్. మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అన్నమాట, పొదుపే సంపాదన. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడో, రియల్ ఎస్టేట్లో, వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారో, మనము ప్రైమ్ మెంబర్షిప్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ప్రతి వ్యక్తికి లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. ఆ తర్వాత సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉంది. మిత్రులారా, కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ అన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. 1770 రూపాయలతోటి మనం ఏం వ్యాపారం చేయగలుగుతాం మీరు అర్థం చేసుకోండి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు వ్యాపారం వస్తూ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, 18% GST, 270 గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నాం. స్వకార్యము, స్వామి కార్యం 2 జరుగుతూ ఉన్నాయి. జీవిత కాలంలో ఓన్లీ 1 టైం మాత్రమే. దాని తర్వాత మిత్రులారా, మనకు ఏ బెనిఫిట్ అయితే అయ్యిందో ఆ బెనిఫిట్ మనం ఏం చేయాలి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. అబద్ధం ఎప్పుడు చెప్పొద్దు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సో ఆటోమేటిక్ కోర్సులో మనకు ఎలానైతే పొదుపు ఇంట్రెస్ట్ ఉందో, ఈ సమాజంలో పొదుపు కావాలనే వాళ్ళు సైన్అప్ చేసుకుంటారు, ప్రైమ్ మెంబర్ అవుతారు. సో మిత్రులారా, దాన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అంటాం.
అంతే తప్ప ఇది జనాలను చేర్పించే స్కీమ్ కాదు. మీకు జరిగిన మంచిని షేర్ చేయండి, వాళ్ళే వస్తారు, రియల్ చెప్పండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేవు. ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ. మిత్రులారా, ఈ విధంగా మనకు ఎన్నో రకాల ఆయాద అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి రెఫర్ అండ్ అర్న్, ఇలా రెండు పనులు ఉన్నాయి మిత్రులారా. ఒకటి రెఫర్ అండ్ అర్న్. చూడండి, బయట మనకు ప్రోడక్ట్ ఎంఆర్పి రేట్ ఒకటి ఉంటుంది, బీవీ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎంఆర్పి రేటే బీవీ, ఇక్కడ వేరే ఏమి లేదు. డైరెక్ట్గా 20% మిత్రులారా. ఈ 1500 కూడా వాస్తవంగా కంపెనీవి. కంపెనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. దీని డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ మనకు ఇన్కమ్ ఇస్తూ ఉంది కంపెనీ ప్రాఫిట్లో నుంచి. ఆ తర్వాత మనం ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు, దీనికి ఎలాంటి కండిషన్ లేదు. ఆ డబ్బులు కూడా మనము నెఫ్ట్ ఐఎంపిఎస్ విధానం ద్వారా తీసుకోవచ్చు. మనము పార్ట్ 3 సెషన్లో చాలా క్లియర్గా చూద్దాం. రేపు మార్నింగ్ పార్ట్ 3 ఉంది, మిస్ కాకండి ఫ్రెండ్స్. తర్వాత అడ్మిన్ ఛార్జెస్ 5%, 3.75 టీడీఎస్ ఉంది. దాని తర్వాత మనం చూసినట్లయితే 5 మీకు అర్థం కావాలని చెప్పడం జరిగింది తప్ప 5 అనేది కంపల్సరీ కాదు మిత్రులారా. ఒక్కరు చేసినా 300, 20% వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే వేరే ఎక్కడ కానీ సింగిల్ లెగ్ ఇన్కమ్ రాదండి. ఇక్కడ సింగిల్ లెగ్, ఒక్క లెగ్ పోయినా కూడా ఇన్కమ్ వచ్చే గొప్ప అవకాశం ఉంది. మన కష్టాన్ని గుర్తిస్తున్న మొట్టమొదటి కంపెనీ. ఇక మిత్రులారా, 80-90% పేఅవుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు రెఫర్ అండ్ అర్న్, తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అంతా హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే ఇక్కడ మనం డబ్బులు ఇవ్వడం హెల్ప్ కాదండి. మనము చేసిన పనిని మన జూనియర్కి అర్థం ఎక్కడ అవుతలేదో అది అర్థం చేయించడమే మనం చేసే పని. అందుకే మనం పని చేసే కంటే ముందు పని నేర్చుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా హెల్ప్ అండ్ అర్న్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకు 20% వస్తే మనకు 2%. కాబట్టి రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, దీనికి ఎలాంటి కాల పరిమితి లేదు, టైం లిమిట్ లేదు, ప్రమోషన్ టైం అంటూ వేస్ట్ చేసేది లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5. ఒక వ్యక్తి తను ప్రైమ్ మెంబర్ అయ్యాడు, 5 మంది ప్రైమ్ మెంబర్లు ఈ భూమి మీద తెచ్చారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక 5 మందిని బ్రతికుండి మనం తెచ్చుకున్నాము. ఇక్కడికి మన డైరెక్ట్ వర్క్ ఈజ్ ఫినిష్. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్. మిత్రులారా, 178 కోట్లు అక్షరాల మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతా ఉంది. కానీ దానికి కావాల్సినటువంటిది నాలెడ్జ్. 2 గంటల టైం మీరు ఇవ్వాలి. ఒకవేళ కనుక మీకు 178 కోట్లు సరిపోకపోతే తప్పేం లేదు మిత్రులారా. దానికి మీరు ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయాలి. 1000 కోట్లు వస్తుంది మిత్రులారా. చాలామంది ఏం చేశారు, లెక్కలు చేసుకుంటారు, నిద్రపోతారు. కాదు మిత్రులారా, మీరు లెక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రావాల్సింది అది వస్తూనే ఉంటుంది. పని వెనుక మీరు పరిగెత్తండి, డబ్బులు మీ వెనుక పరిగెడతాయి. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ కావలసినంత కాదండి, మీకు కోరుకున్నంత ఉందే. కోరండి, పొందండి. కోరడానికి దగ్గర పిసినారితనం చేయకండి, భయపడకండి. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది, రీపర్చేజ్ ఎక్కడ కూడా లేదు ఈరోజు ప్లానెట్ పైన. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్దాం. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా, రీపర్చేజ్. అయితే ఒకసారి మీరు చూసినట్లయితే జియో ఫోన్, ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ మిత్రులారా 2,10,00,000 రూపాయలు. ఎందుకు అలా వస్తుంది అని చూసినట్లయితే 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు. మనం కూడా సేమ్ అదే పని చేస్తూ ఉన్నాం, కానీ డబ్బులు తీసుకొని చేస్తూ ఉన్నాం. 1,00,000 మంది టీం తయారు చేశాం. ఆ తర్వాత ఆ 1,00,000 మంది ఉదాహరణకు ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఒక 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. 200 రూపాయల రీఛార్జ్ అంటే 400 జరిగింది ఫ్రెండ్స్, 8 రూపాయలు వాళ్ళకు వచ్చాయి. మిగతా వాళ్ళందరికీ చూసినట్లయితే 8 lakhs రూపీస్ వచ్చింది. అందులో నుంచి 25% పక్కన పెడితే మిత్రులారా 2 lakhs రూపీస్ 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపీస్ ఓన్లీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఇన్కమ్. మరి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయడం ఆగిపోద్దా?
భోజనం చేయకున్నా కూడా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంది మిత్రులారా. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ క్యాష్ బ్యాక్ వస్తే అది కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ పైన కూడా మనకు గొప్ప క్యాష్ బ్యాక్, లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి రాబోయే రోజులలో ఇది ఒక గొప్ప ఇన్కమ్గా మారబోతా ఉంది. ఈరోజు సిస్టమ్ తయారు చేస్తూ ఉన్నాం మనం. మీరు ఒక కాంప్లెక్స్ కడతా ఉన్నారు. కాంప్లెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగారు అనుకోండి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, చేయాల్సిందంతా చేసేసాను, ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నా అని చెప్పొచ్చు. జీవితం మన చేతిలో ఉంది మిత్రులారా. జీవితాంతం బాధపడదామా, జీవితంలో కొంతకాలం బాధపడి జీవితాంతం సుఖపడదామా, ఈరోజు నిర్ణయం మీ చేతిలో ఉంది. దాని తర్వాత మిత్రులారా, ఈ వచ్చినటువంటి డబ్బులు 100% మనం వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ, ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ ఉండదు. ఇది కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం మిత్రులారా. ఈ డబ్బులు మొత్తం కూడా మనము సర్వీసెస్లో వాడుకోవచ్చు. అది రీఛార్జ్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, సూపర్ లగ్జరీ లైఫ్ ఉంది ఇక్కడ. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. సింపుల్ సిల్వర్ రాయల్టీ. ఫ్రంట్ లైన్లో 5 మంది, 9 మంది, 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్, అంటే 1% మిత్రులారా. ఈ వచ్చినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోయే పరిస్థితి. ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళనే గోల్డ్ చేయాలనే రూల్ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే పరిస్థితి. అన్లిమిటెడ్ డెప్త్ 3% వస్తుంది, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటివరకు మాట్లాడిన ఈ రాయల్టీలు అన్నీ కూడా మన టీంకు సంబంధించిన మిత్రులారా. కానీ దీనికి భిన్నంగా క్రాస్ లెగ్ కావచ్చు, ఫ్రంట్ లైన్ అప్లైన్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కంపెనీ ఎంటైర్ బిజినెస్లో క్రౌన్ డైమండ్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మొట్టమొదటిసారి చూసిన మిత్రులారా నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 3 నెలలకు ఒకసారి 9 లక్షలు తీసుకుంటా ఉన్నారు. నెలకు 3 లక్షలు, రోజుకు 10,000 రూపాయల ఇన్కమ్ వెయిట్ చేస్తూ ఉంది. ఎంత తొందరగా మనం క్రౌన్ డైమండ్ కావాలనుకుంటే అంత తొందరగా కావచ్చు. మేము గతంలో ప్రమోషన్ తీసుకోవాలంటే సంవత్సరము 6 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఆ రోజు మాకు ఈ అవకాశం లేదు. ఈరోజు ఈ అవకాశం వచ్చేసింది. మేము సద్వినియోగం చేసుకుంటా ఉన్నాము. మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు, డబ్బు ఎవరి సొత్తు కాదు. ఎవరు పని చేస్తే వాళ్ళ దగ్గరికి డబ్బు వెళ్ళిపోతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్ అయితే మనం క్రౌన్ డైమండ్. ఇదే మన షార్ట్ టర్మ్ గోల్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5/5 25 లీడర్షిప్ రాయల్టీ. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. దాని తర్వాత మిత్రులారా 30 రోజులలో 5/25 పూర్తి చేసినట్లయితే లీడర్షిప్తో పాటు 30 రోజుల్లో చేసిన వాళ్ళకు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఈ 5 మంది గోవా పంపించినట్టయితే 90 రోజులలో మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా చేయలేకపోతే కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ మిత్రులారా. 5/25 125 625. ఎవరికైతే పాస్పోర్ట్ లేదో రెడీ చేసుకోమనండి. ఎయిర్పోర్ట్ వరకు వచ్చే బాధ్యత వాళ్ళది, మిగతాది కంపెనీ ఖర్చులు. సో మిత్రులారా, మరి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 1770 రూపాయలతోటి మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అవి మనం సర్వీస్లో వాడుకుంటే క్యాష్గా కన్వర్ట్ అవుతూ ఉంది. ఆ తర్వాత పనిచేసే వాళ్ళకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. ఇది ఎంత గొప్ప విషయం మిత్రులారా. మనము కలెక్టర్ కావాలన్నా మనమే చదువుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మనం చదవకపోయినా మీకు తెలిసిన వాళ్ళను ఇక్కడ సీనియర్స్ తోటి కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఆ బెనిఫిట్ అన్ని పొందొచ్చు. మీరే ప్రజెంటేషన్ ఇవ్వాలని లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ మన బ్రెయిన్ యూజ్ చేయాలి, టెక్నాలజీని యూజ్ చేయాలి ఇప్పుడు. ఆ తర్వాత మన టీంలో తప్పు జరగొద్దనే ఉద్దేశంతో క్లాస్ జరుగుతూ ఉంది. మార్నింగ్ టైంలో ఎడ్యుకేషన్,
సో మిత్రులారా, నా ఆలోచన ఒకటే, నేను బాగుపడతా ఉన్నా, మీరు కూడా నచ్చినట్లయితే కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ ప్రైమ్ మెంబర్ అయినందుకు మీకు సంవత్సరానికి 16,731 రూపాయలు పొదుపు అవుతా ఉంది. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఆ తర్వాత చూసినట్లయితే మరి సైన్ అప్ చేసుకొని, సైన్ అప్లో చేయాల్సింది గమనించండి, స్క్రీన్ షాట్ చేయండి దీన్ని. ఫస్ట్ స్టెప్లో మిత్రులారా, మీ యూజర్ నేమ్, మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యూజర్ నేమ్ ఇవ్వండి, పక్కన చెక్ చేయండి, అక్కడ పేరు, యూజర్ నేము, మొబైల్ నెంబర్ చెక్ చేసి రైట్ అయితే కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డు పైన ఉన్న పేరు, ఆరో స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్, సైన్ అప్కు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ప్రైమ్ మెంబర్షిప్కు మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్ కార్నర్లో బెల్ ఐకాన్ పక్కన ఎడిట్ ప్రొఫైల్ నొక్కండి, అప్డేట్ ప్రొఫైల్ చేయండి. దాని తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి చేత డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డిజిటల్ సిస్టమ్. యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది ఫ్రెండ్స్. వాలెట్ను నొక్కగానే యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే 1770 కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసి ఫ్రెండ్స్, మనము మన గేట్వే ఓపెన్ అవుతా ఉంది. గేట్వే ద్వారా మనకు డబ్బులు ఎక్కడుంటే అక్కడ, అది ఒక జీపే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ అకౌంట్ కావచ్చు, ఎక్కడి నుంచైనా డబ్బులు మనం నెక్స్ట్ మనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ అని ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కిన వెంటనే అప్గ్రేడ్ నవ్వు అడుగుతుంది, క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇందులో ప్రైమ్ మెంబర్ అయిపోతారు. ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే బాధ్యత నేను తీసుకుంటా. రోజుకు 2 గంటల టైం ఇవ్వండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పి భారత ప్రభుత్వం గుర్తించింది ఫ్రెండ్స్. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ వచ్చింది, అదే నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది. ఆ తర్వాత అతని జూనియరే సుభాష్ సార్, నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది, మీకు పంపించాను, అది వెంటనే రిజర్వేషన్ చేసుకోండి, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, తప్పకుండా మీటింగ్కి అటెండ్ కాండి. ఆ తర్వాత అతని జూనియరే అంకిత్ సార్, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇది సార్ నాకు నేర్పించారు. మిత్రులారా, ఒక మంచి సీనియర్స్ దొరికారు. మనమైతే ముందు నుంచి మంచి వాళ్ళమే, కానీ సీనియర్స్ కంపెనీల ద్వారా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు త్రివేణి సంగమం అనేది ఏర్పడింది. కంపెనీ మంచిగా ఉంది, సీనియర్స్ మంచిగా ఉండ్రు, మనం మంచిగా ఉండ్రు, కాబట్టి విజయం తథ్యం మిత్రులారా. ఇక పోయినట్లయితే ఈరోజు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మరి అవి మీకు లైవ్లో చూపిస్తాను, మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత మిత్రులారా, మీకు ఏదైనా అర్థం కాని ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీరు క్లారిటీ తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో నేను వచ్చానని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రజెంట్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ ఇన్కమ్. సో డైలీ ఇన్కమ్ ఉంది ఇక్కడ, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. అయితే మరి మిమ్మల్ని ప్రైమ్ మెంబర్ బాధ్యత తీసుకోమని చెప్పా, అంటే 1770 రూపాయలు మీరు ధైర్యం చేయమని చెప్పా. మరి నేను చేశానా లేదా ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నట్లు చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా లైవే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సైన్ అప్ అయినప్పుడు 50, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. 3వ తారీఖు రోజు నైట్ మీటింగ్కి వెళ్ళా, మీకు చెప్పాను నేను 90 రోజులు మీటింగ్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో ఫెయిల్ అయితే కుదరదని చెప్పారు. అందుకే నేను 45 days 90 days అనేది చెప్తాను ప్రతి ఒక్కరికి. మీరు ఒక మాల వేసేసుకోండి, శపథం చేసుకోండి, నేను మధ్యతరగతిలో పుట్టినా కానీ నేను మధ్యతరగతిలో చనిపోను, నా నెక్స్ట్ జనరేషన్కు మధ్యతరగతి వరం అనేది నేను ఇవ్వ, వాళ్ళకు శాపం అది, వరం కాదు, మధ్యతరగతి శాపం అది, ఆ శాపం నేను ఇవ్వ. సో మై డియర్ ఫ్రెండ్స్, 2 గంటలు మీరు టైం ఇవ్వండి. ఆ తర్వాత 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు చూడండి 50 రివార్డ్స్ 50 రివార్డ్స్ 50 రివార్డ్స్. చూడండి 3800 మిత్రులారా. రివార్డ్ పాయింట్స్ మన దగ్గర టెన్షన్ లేదు, ఎందుకంటే మనకు ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత చూసినట్లయితే ప్రజెంట్ ఇన్కమ్ ఏమొచ్చింది నాకు ఈరోజు ఈ క్షణం వరకు మిత్రులారా,
నాకు వచ్చినటువంటి ఇన్కమ్ చూసినట్లయితే సుమారుగా 4 లక్షల పైన ఇన్కమ్ వచ్చింది. ఇది ప్రజెంట్ ఇన్కమ్. యాక్చువల్ ఫ్యూచర్ ఇన్కమ్ వేరుంది మిత్రులారా. చూడండి, ఈ రోజు వరకు 4,62,496 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ రోజు మీకు ఇంకొక విషయం చెప్పాను. ఫైనల్గా మనం ఒక సిస్టమ్ను తయారు చేస్తూ ఉన్నాం. సిస్టమ్ తయారు చేసేటప్పుడు ఒక కాంప్లెక్స్ కట్టేటప్పుడే కష్టం అవుతుంది మనకు. ఆ తర్వాత రెంట్స్ జీవితాంతం వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అడిగి మీరు ఏం చేస్తారు అంటే నేను ఏం చేయనండి, ఏది చేయాలనో నేను అది చేసేసిన నాకు డబ్బులు వస్తానే ఉంటాయి, నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఇక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది ఏదైతే ఉందో ఒరిజినల్ అది. అందుకే మీకు చెప్పాను నేను, అసలు న్యూస్ రీల్ ఉంది, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీతోటే నేను ఉన్నాను. 9:38:40 రీఛార్జ్, 9:29:50, 9:24:14, 9:19:43, 9:18:42, 9:06:42, 9:06:20, 9:03. మిత్రులారా చూడండి, మీ ఎంబడే ఉన్న 9:02, 9:07. ఇంకా ఉన్నాయి మిత్రులారా. అంటే మనము నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే గొప్ప విధానం సిస్టమ్ తయారు చేస్తున్నాం. బట్ ఒక 5 సంవత్సరాలు నేను ప్రాజెక్ట్ పెట్టుకున్న మిత్రులారా. 5 ఇయర్స్ ప్రాజెక్ట్, 5 ఇయర్స్ తర్వాత నేను ఇక పని చెయ్యను అని మొదలే నేను డిసైడ్ చేసేసుకున్నా. సో మిత్రులారా, మరి ఒక్కసారి మీరు చూసినట్లయితే మరి ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అనేది మన ఉద్దేశం ఇక్కడ, ప్రజెంట్తో పాటు యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ ఇన్కమ్. సో మిత్రులారా, మీకు నేను ఒక విషయం చెప్పాను. ఈరోజు నా టీం 53,000 అని చెప్పాను. 53,447 మిత్రులారా. నేను తీసుకొచ్చింది కేవలము 33 మంది. అందులో 17 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 16 మంది అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జూనియర్కి ఎంత శక్తి ఉందంటే తన ఇన్కమ్ ఆపుకోవచ్చు, కానీ మన ఇన్కమ్ ఆపలేడు. ఈ వర్క్ మాత్రమే రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా, రెఫర్ అండ్ అర్న్. వీళ్ళకి నేను హెల్ప్ చేయడం ద్వారా ఒక్కసారి గమనించినట్లయితే 5, 25, 125 అని మనం అనుకున్నాం ఫ్రెండ్స్. 178 CR. చూడండి ఫ్రెండ్స్, మరి ఒక్కసారి ఆలోచన చేస్తే 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 మిత్రులారా. మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలలు అంటే ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి 2 లెవెల్స్ అయిపోవాలి. చూడండి, 25 బదులు 59 అయిపోయింది, 125 బదులు 145 అయిపోయింది, 625 బదులు దాదాపు 300 అయింది, సగం అయింది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, బిఫోర్ 5 ఇయర్స్ నేను ఈ చార్టు పూర్తి చేయబోతున్నా. నాయంబడి మీరు ఉండండి, కలిసి మనం పనిచేద్దాం. మన టీం పేరే GST, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు మిత్రులారా. సో మీరు నాకు 2 గంటల టైం ఇవ్వండి, మనం కలిసి పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ మిత్రులారా. ఈరోజు మీకు ఏదైనా ప్రోగ్రాం పైన సందేహాలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, వెంకట్ సార్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు క్లియర్ చేసుకోండి, కలిసి మనం పనిచేద్దాం మిత్రులారా. నచ్చినట్లయితే కమాన్ రేజ్ యువర్ హ్యాండ్ మిత్రులారా. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి. ఓకే రమేష్ గారు, నేను ఇక్కడ అన్మ్యూట్ చేస్తూ ఉన్నానండి, మీ దగ్గర చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. సార్ నా పేరు రమేష్ అండి, నా సీనియర్ పేరు హరీష్ గారు, మాది విజయనగరం సార్. వెరీ గుడ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు పే బిల్లోని ఎలక్ట్రిక్ బిల్లు పే చేశాను సార్ మార్నింగ్. అది ఎలక్ట్రిక్ బిల్ వచ్చేసి 382 రూపీస్ సార్. ఓకే, దాన్ని 381. అదే వ్యాలెట్ లోని అమౌంట్ లేదనేసి అది అడిగితే మళ్ళీ దాంట్లో వ్యాలెట్ లో అమౌంట్ వేసాను సార్. అది బిల్లు పే చేసినప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే నేను హరీష్ గారు అడిగితే మళ్ళీ స్వాతి మేడం నెంబర్ ఇచ్చారు. మేడం అన్నారు అంటే ఒకసారి కంప్లైంట్ ఏంటంటే అనేసి, మళ్ళీ నాకు అన్నారు ఒకసారి కంప్లైంట్ బాక్స్ లో కంప్లైంట్ రాయి సొల్యూషన్ అవుతుందంటే అలాగే చేశాను సార్. అది సొల్యూషన్ అయింది. కాకపోతే దానిలో డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి 95.25 అనేసి, క్యాష్ బ్యాక్ లో 1 రూపీ వచ్చింది సార్. కానీ
మెయిన్ అమౌంట్ 381 రూపీస్ టోటల్ పే అయింది సార్. మరి దాంట్లోని అమౌంట్ మనకు బ్యాలెన్స్ ఉండలేదు సార్. మీరు ఎడ్యుకేషన్ తీసుకున్నారా అండి? హలో. మీరు ఎడ్యుకేషన్ తీసుకున్నారా? పార్ట్ 2 తీసుకున్నాను సార్. పార్ట్ 2 ప్రకారంగా చెప్పండి. విన్నాను సార్. బిల్లింగ్ సెక్షన్ ప్రకారంగా మీకు ఏం రావాలి? 25% డిస్కౌంట్ పాయింట్స్ రావాలి, రైట్? అవును సార్. వచ్చిందయా? అవును సార్. మరి ప్రాబ్లం ఏంటి చెప్పండి. అదే డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి సార్. అంటే మరి అది మెయిన్ బ్యాలెన్స్ అంటే 381లో అవి లెస్ అవుతాయి కదా సార్. అంటే అమౌంట్ లెస్ అవుతుంది. లెస్ అవ్వదా అది? మీరు సబ్జెక్టు వినండి కరెక్ట్ గా. క్వశ్చన్ వేసినప్పుడు అర్థం కాని క్వశ్చన్ వేయాలి. మీకు ఆల్రెడీ 25% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు కూడా ప్రజెంటేషన్ లో చెప్పిన నేను, బిల్లింగ్ సెక్షన్ లో మీకు అక్కడ కేవలము సర్వీస్ సెక్టార్ లో అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ యూజ్ కాదు, క్యాష్ బ్యాక్ యూజ్ కాదు. మీరు సబ్జెక్ట్ వినకపోతే అది మీ బలహీనత, అది నా బలహీనత కాదు, సిస్టమ్ బలహీనత కాదు. సిస్టమ్ ఆల్రెడీ 25% మీకు వచ్చిందని చెప్తారు. బిల్లింగ్ సెక్షన్ లో డబ్బులు రావు కదండి, క్యాష్ బ్యాక్ రాదు కదా. సమయం ఎందుకు వేస్ట్ చేస్తారు అట్లా? క్వశ్చన్ వేసేటప్పుడు ఆ క్వశ్చన్ తెలుసుకొని క్వశ్చన్ వేయాలి. నెక్స్ట్, యాప్ వంక పెట్టేంత పరిస్థితి లేదండి. ఫస్ట్ సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి. యాప్ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. నెక్స్ట్, ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే అక్కడ ఉంది టచ్ చేస్తే రైజ్ హ్యాండ్ చేయొచ్చు. అడ్మిట్ చేశాను సార్. నాగేశ్వరరావు గారు అండర్లో కోరాడు గారు, మీ దగ్గర అడ్మిట్ చేయండి. ఇప్పుడు ఎలా అయితే రైజ్ హ్యాండ్ చేశారో అక్కడే స్క్రీన్ లోనే ఫస్ట్ ఇది మైక్ ఉంటుంది. మైక్ మీద టచ్ చేయండి. మైక్ మీరు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి సార్తో మాట్లాడండి. సార్ మీ పేరు మాట్లాడండి. సార్ మీ పేరు. హలో, మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి సార్తో మాట్లాడండి. నా పేరు పరడు చదిమే. చెప్పండి. హలో, మీ సీనియర్ పేరు సార్? నాగేశ్వరరావు సార్. మీ ఊరండి? ఊరు విశాఖపట్నం సార్. ఓకే అండి, సార్తో మాట్లాడండి సార్. చెప్పండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలా? ఓకే సార్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వేముల గారు, నేను అన్మ్యూట్ చేశాను సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. ఫస్ట్ మైక్ ఉంటుంది స్క్రీన్ లో. ఓకే సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి సార్తో మాట్లాడండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఓకే సార్, మీ సీనియర్ పేరు? మా సీనియర్ పేరు వేముల వెంకటేశ్వర్లు. నా పేరు మేడికొండ వెంకటేశ్వర్లు. ఏ ఊరండి? ఏ ఊరు సార్? ఏ ఊరండి? మాచర్ల అండి. ఓకే సార్, మాట్లాడండి సార్. చెప్పండి సార్ మీ ప్రాబ్లం. మా సీనియర్ గారు లింక్ పంపించారండి, చూడండి ఒకసారి వీడియోని. ఎలా కావాలండి అడ్మిషన్? మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, క్లారిటీ రావట్లేదు. అర్థం కానిది ఏంటి? దీంట్లో ఎలా ఎంటర్ కావాలండి? మీ సీనియర్ కు ఫోన్ చేసినట్లయితే, మీ సీనియర్ కి ఇప్పుడు సీనియర్ కు ఫోన్ చేసినట్లయితే మీకు ఒక యూజర్ నేమ్ ఇస్తాడు. దాని ద్వారా మీరు సైన్ అప్ ఎలా చేసుకోవాలనేది చెప్తారు. ఈ రోజు ఒకవేళ మీటింగ్ లో ఉంటే కూడా మీరు ఆయన కాల్ చేయండి. మీకు నెంబర్, మీటింగ్ ఐడి పంపించారు కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి నేను సైన్ అప్ కావాలండి అని చెప్పండి, గైడ్ చేస్తాడు అతను. థ్యాంక్ యూ. నెక్స్ట్, అడగమంటారా? మీటింగ్ ఐడి ఆయననే ఇస్తాడు మీకు. ఆయన యూజర్ నేమే మీకు రెఫరల్ అవుతుంది అనమాట. ఆ సార్కు చెప్పినట్లయితే ఆయన యొక్క యూజర్ నేమ్ ఇస్తాడు, లింక్ పంపిస్తాడు. మీరు లేదనుకుంటే మీరు వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆయన యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేసి పక్కన చెక్ చేయండి. ఆయన పేరు, ఆయన యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి,
తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఉదయము రాత్రి కంటిన్యూ ఎడ్యుకేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జీవిత కాలంలో మీరు ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ అయినట్లయితే యాప్ మొత్తం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు డబ్బులు కావాలనుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ కంపల్సరీ, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. ఆ విధంగా చేసినట్లయితే నా ఎస్టిమేషన్ 45 రోజులు మీరు గనక పద్ధతిగా పని చేసినట్లయితే రోజుకు ఒక 10,000 రూపాయల ఇన్కమ్ దిశగా మీరు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్. ఎడ్యుకేషన్ లేకుంటే డబ్బులు రావు. నెక్స్ట్, వచ్చిన అల్పకాలికమైన ఇన్కమ్ ఆగిపోతుంది తర్వాత. నెక్స్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. కాబట్టి రేపు మార్నింగ్ ఇక్కడ వేముల గారు, ప్రతాప్ గారు అన్నారు. వేముల గారు అన్మ్యూట్. ప్రతాప్ సార్ అండర్లో అన్మ్యూట్ చేశాను సార్. సార్ మీ దగ్గర మైక్ ఆన్ చేయండి సార్. మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, ఊరు పేరు చెప్పి సార్తో మాట్లాడండి. మాది మాచర్ల అండి. నా పేరు వేమ వెంకటేశ్వర్లు. మా సీనియర్ ప్రతాప్ రాజు. సార్ మాట్లాడండి సార్. ఊరు పేరు చెప్పండి సార్. మాచర్ల అండి, ఆచార్య గారు. మాట్లాడండి సార్. వెంకటేశ్వర్ సార్. గుంటూరు జిల్లా మాచర్ల. ఇందాక మాట్లాడిన మా రిలేటివ్ అండి. సార్ మీ అయితే మీరేనా సార్? ఇమీడియట్ మాట్లాడు. మేమేనండి. మా టీం వాళ్ళ సరిగుడింట్లో రెంట్ కొన్నాం. ఓకే, అది మీకు సార్ తోటి అడగండి. ప్రతాప్ సార్ మీకు చెప్తారు. డైరెక్ట్ యూజర్ నేమ్ నోటెడ్ చెప్పకుండా కూడా మీరు షేర్ రెఫరల్ లింక్ ద్వారా కూడా పంపించవచ్చు సార్. తెలుసు, అది మనం చెప్పామండి ఆయనకి. మీటింగ్ అన్నాక నేను క్లారిఫికేషన్ చెప్తానని చెప్పి మనం తెలుసుకుంటాం కూడా. మన వాళ్ళు మంచి కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్పినాము. ముందు మీటింగ్ ఏనండి సారు చెప్పేది బట్ తర్వాత డౌట్స్ ఉంటే చెప్తామని చెప్పాము. మామూలు వెరీ గుడ్, వెరీ గుడ్. క్యారీ ఆన్. ఇవాళ కొన్ని సైన్ అప్ కూడా చేపించామండి. ప్రతాప్ రాజుతో చేపించాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నారాయణ గారు. నారాయణ సార్. నారాయణ దగ్గర మైక్ ఆన్ చేయండి సార్. నారాయణ గారు మీ పేరు, మీ సీనియర్ పేరు, ఊరు చెప్పండి. చూడండి, స్క్రీన్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంటుందండి. ఒకవేళ ఆప్షన్స్ కనిపించకపోతే స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేయండి. ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మైక్ మీద టచ్ చేయండి, మీ మైక్ ఆన్ అవుతుందండి. నారాయణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఒకవేళ పార్టిసిపెంట్ లో ఉంటే బ్యాక్ రండి. బ్యాక్ వస్తే అంటే స్క్రీన్ లోకి రండి. స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఓకే సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు. హలో, అలాగే మీ పేరు సార్? నారాయణ అండి. మీ సీనియర్ పేరు? నర్సింగ్. ఓకే, మీ ఊరు సార్? ఇక్కడ హైదరాబాద్ సార్, కాళీమంది. ఓకే, చెప్పండి సార్, చెప్పండి, మాట్లాడుతున్నాను. ఇంకా నేను మెంబర్ కాలేదు సార్. నేను ఇంకా వింటున్నాను మొత్తం ఇంకప్పటికి వరకు. ఓకే సార్, ఇందులో మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలండి? క్లాసెస్ వింటున్నాను. క్లాసెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, కంటిన్యూ అటెండ్ అవ్వండి సార్. మార్నింగ్ నైట్ కూడా అటెండ్ అయితే మీకు టోటల్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ఓకే సార్, ఇంకెవరు లేరు సార్? వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన యొక్క ప్రెజెంటేషన్కి వచ్చి సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా కోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అందరికీ వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో 6:55కు షార్ప్గా రాండి మిత్రులారా. ఎవరికైనా మీరు ఫస్ట్ ఇక్కడ కావాల్సింది ప్రైమ్ మెంబర్షిప్ కంటే కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎడ్యుకేషన్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇప్పియండి. వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు 100%, మనం అందరం 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు పార్ట్ 3 సెషన్. రేపు మనము బ్యాలెన్స్లో ఎలా విత్డ్రాల్ చేసుకుంటాం, చాలా మందికి డబ్బులు ఎలా వస్తాయి సార్ బ్యాంకుకు, రేపు మీరు లైవ్లో చూడబోతారు ఫ్రెండ్స్. కాబట్టి రేపు మార్నింగ్ సెషన్లో అందరిని వెల్కమ్ చేయండి, ఇన్వైట్ చేయండి. మరి అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.